దాని మీద వీళ్ళు హైకోర్టుకు పోయింది. ఆర్డీఓ గారు మాకు భూములు కన్వర్షన్ చేయమంటే చేయలేదు, మా భూమిని మేము కొనుక్కున్న దాన్ని నిషేధిత జాబితాలో పెట్టారని వీళ్ళు హైకోర్టుకు పోయింది. హైకోర్టులో 12 ఫిబ్రవరి 2020న హైకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఆర్డీఓ గారి నిర్ణయం సరి అయినటువంటి నిర్ణయం. ఆర్డీఓ గారు చెప్పిన ప్రకారంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఈ భూమి అమ్మడానికి వీల్లేదు అని చెప్పి ఆర్డీఓ గారి నిర్ణయం మీద సింగిల్ బెంచ్ హైకోర్టు ఏ రోజంటే 12 ఫిబ్రవరి 2020 ఏం చెప్పింది హైకోర్టు అంటే, ఇన్ ఐదర్ ఆఫ్ ద కంటింజెన్సీస్ unless such declaration is filed and proceedings are concluded, no transaction should take place in the land, and any such transaction would amount to contravention of the provisions of the Act, and in such a case, it can also result in initiation of prosecution against the owner of the land. ఈ భూమిని అమ్మడం తప్పు, ఒకవేళ అమ్మి ఉంటే అమ్మిన ఓనర్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని కూడా హైకోర్టు చెప్పింది. సో ఆర్డీఓ గారి నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. తర్వాత సింగిల్ బెంచ్ ఆర్డర్ మీద ఈ రాజ్ బహదూర్ అండ్ ఈ కొనుక్కున్న వాళ్ళు డివిజన్ బెంచ్కు పోయారు హైకోర్టుకు. డివిజన్ బెంచు 13/10/2022 సంవత్సరంలో ఆర్డీఓ చేసింది కరెక్ట్, సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ కరెక్ట్, వీళ్ళు అమ్మడానికి లేదు, ఇది ప్రభుత్వ భూమి, ఇది నిషేధిత భూమి కింద పెట్టడం సరి అయినటువంటి నిర్ణయము అని చెప్పి డివిజన్ బెంచ్ కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది. సో డివిజన్ బెంచ్ కూడా ఏం చెప్పిందో కూడా ఒక లైన్లో చెప్తా. అంటే డివిజన్ బెంచ్ ఈ సింగిల్ బెంచ్ ఆర్డర్ను కన్ఫర్మ్ చేసింది. డివిజన్ బెంచ్ కూడా మాట్లాడుతూ పారా 12లో ఏమంటుందంటే, అండ్ ఇఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ల్యాండ్ వితౌట్ ఫైలింగ్ ఎ డిక్లరేషన్ are declared null and void under section 17 of the Land Reforms Act. Land Reform Act section 17 కింద మీరు ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఆర్డీఓ గారు, అంటే ఆర్డీఓ ఈజ్ ద అథారిటీ, ఎల్ఆర్టీ ఆర్డీఓ ఈజ్ ద కస్టోడియన్. సో ఆ ట్రిబ్యునల్ ఆర్డర్ లేకుండా మీరు భూమి అమ్మితే అది చెల్లదు, నల్ అండ్ వైడ్, చిత్తు కాగితాలతో సమానము అని డివిజన్ బెంచ్ కూడా స్పష్టంగా హైకోర్టు ఏ రోజు ఇచ్చిందంటే డివిజన్ బెంచ్ 13/10/2022. సో డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకి ఎప్పుడు పోయిండ్రు అంటే 2/9/2023. ఇప్పుడు ఆ మ్యాటర్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు ఎలాంటి స్టే కూడా ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టులో ఏం జరిగిందో కూడా చెప్తాను. సుప్రీంకోర్టులో ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిట్. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వీళ్ళు వెళ్తే అఫిడవిట్ వేసినారు. జగదీశ్వర్ రెడ్డి ఆర్డీఓ కందుకూరు. ఈయన ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసులో కూడా ఏం చెప్పిండు అంటే, ఇది ఆర్డీఓ గారి దాంట్లో నుంచే నేను చదువుతున్న పారా 15 ఏమంటాడు, షెల్ సీజ్డ్ అండ్ వెస్టెడ్ అబ్సల్యూట్లీ ఇన్ ద స్టేట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎంకంబరెన్సెస్ యాక్ట్ గురించి చెప్తూ, అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ the entire land vests with the government free from all encumbrances unless any occupancy right certificates are issued under the provisions of this act. As per the available records, no such occupancy right certificates were issued in favor of any person. As such, the land is treated as government land. As such, the land is treated as government land. And ఎవరు చెప్పిండ్రు? మన ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేసింది. ఎవరు పోయింది సుప్రీంకోర్టుకు? ఈ భూమిని కొనుక్కున్నటువంటి వాళ్ళు, ఈ రాజ్ బహదూర్ ఎవరికైతే ముగ్గురికి ఈ భూమిని అమ్మిండో ఆ భూమిని కొనుక్కున్న వాళ్ళు ఆర్డీఓ దగ్గర పోతే ఆర్డీఓ ఇది చెల్లదు అని కొట్టేసిండు. హైకోర్టు సింగిల్ బెంచ్ దగ్గర పోతే చెల్లదు అని కొట్టేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ దగ్గర పోతే చెల్లదు అని కొట్టేసింది. సుప్రీంకోర్టుకు పోయి స్టే అడిగితే సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున ఆర్డీఓ ఏమనేసిండు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, వీనికి రాదు, ఇది రాజ్ బహదూర్ ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఫైల్ చేయలేదు, రాజ్ బహదూర్ డిక్లేర్ చేయకుండా రాజ్ బహదూర్ అమ్మడానికి హక్కు లేదు, రాజ్ బహదూర్ అమ్మిన అన్నీ కూడా నల్ అండ్ వైడ్ అని ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి అఫిడవిట్.